పొద్దుగాల ఎక్కిసి ఏం చేస్తా నిన్న డిన్నర్ పోతామంటే కూడా వద్దు బేట నా తుండుండి ఒకరోజు నిన్న సండే పెట్టుకుంటే ఈ పొద్దు భాష ఎక్కితే దాన్ని ఓ ఇంట్లో మన్నువయ్యమ్మా 3 పిల్లల్ని మన్ను వేసుకునే కదమ్మా. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన ఓ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని గాంధీనగర్లో నివాసం ఉండే ఎల్లయ్య గౌడ్కు 3 కుమార్తెలు నందిని, సాయి ప్రియ, తనుష. వారు హైదరాబాద్లో చదువుతున్నారు. ఇటీవలే బంధువుల పెళ్లి ఉండటంతో సొంతూరికొచ్చారు. వేడుకలను ముగించుకుని హైదరాబాద్కు పయనమయ్యారు. 3 సోమవారం ఉదయం బస్సులో బయలుదేరారు. ఎంతో సంతోషంగా ఉన్న వారిని మృత్యువు కబళించింది. పెళ్లి వేడుకలో సందడిగా గడిపిన అక్కా చెల్లెళ్ళు 3 ఇప్పుడు విగత జీవులుగా మారారు. బస్సు ప్రమాదంలో స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని తమ బిడ్డల కోసం ఆరా తీయగా వారు చనిపోయినట్లు తెలియడంతో గుండెలవిసేలా రోధిస్తున్నారు. 3 అక్క చెల్లెళ్ళు హైదరాబాద్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేస్తున్నారు. ఒకరు మొదటి సంవత్సరం, మరొకరు 2వ సంవత్సరం, ఇంకొకరు 3వ సంవత్సరం చదువుతున్నారు. వీరి తండ్రి వృత్తిరీత్యా డ్రైవర్. గత నెలలోనే పెద్ద కుమార్తె వివాహం జరిపించారు. ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో మిగిలిన 3 బిడ్డలు ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో తండ్రి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మా పిల్లల్ని మాకు తిరిగి ఇప్పించండి అంటూ ఆ తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు అక్కడి వారిని కంటతడి పెట్టిస్తోంది. వాళ్ళ అమ్మ ఇంట్లో ఉండే పోయేటప్పుడు మాకు అడ్డం రమ్మని చెప్తాం. మేము ఇళ్ళకు అడ్డం వచ్చేస్తాం. రోజు అడ్డం వస్తేనే పోతాం మేము ఇంట్లోకి వెళ్ళి. మా పిల్లలు కానీ మా కొడుకు కానీ అందరూ కానీ ఒక్కరైనా మిగిలిన సార్. చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదంలోనే 2 చిన్నారులు అనాథలయ్యారు. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం హాజీపూర్కు చెందిన భార్యాభర్తలు బందప్ప, లక్ష్మి మృతి చెందారు. వారి పిల్లలు భవానీ, శివలీల ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనా స్థలిలో నిర్జీవంగా పడి ఉన్న తమ తల్లిదండ్రులను చూసుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ 2 అక్కా చెల్లెళ్ల రోదన చుట్టుపక్కల వారి మనసులను కలిచివేసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మీర్జాగూడ సమీపంలో ఎదురుగా వచ్చిన కంకర లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో కంకర లోడ్ ఒక్కసారిగా బస్సుపై పడింది. తప్పించుకునేందుకు వీలు లేని విధంగా కంకర మీద పడటంతో 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరికొందరు కంకర కింద కూరుకుపోయి తీవ్ర గాయాలతో నరకయాతన అనుభవించారు. ఈ ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జైంది. చిన్నప్పుడు